ఇక్కడ ఆట పాట కళ మనకి గుండె ఊపేస్తుంది, కథం తొక్కించేస్తుంది. నేను ఈ రోజున నిలబడ్డాను అంటే మీ ముందు ఒకటి, నాకు ఉత్తరాంధ్ర ఆట పాట నాకు కళమతలే నేర్పించింది. ఏం పిల్లడో ఎల్దమొస్తవా శ్రీకాకుళం సిట్టడివిలోనికి, బై బయ్యే బంగారు రమణమ్మ, మళ్ళీ నీకెందుకురా పెళ్లి, ఇలాంటివన్నీ ఇవన్నీ నేను మన ఉత్తరాంధ్రలో తిరుగుతున్నప్పుడు నేను అందరితో మమేకమై తాడి సెట్టెక్కనేవు తాడి కళ్ళు దెంపనేవు, ఈత సెట్టెక్కనేవు ఈత కళ్ళు దెంపనేవు, తాడి సెట్టెక్కనేవు తాడి కళ్ళు దెంపనేవు, ఈత సెట్టెక్కనేవు ఈత కళ్ళు దెంపనే, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. పాట మన గ్రామీణ వాతావరణం మనదే, మనకి సిక్కోలు యాస, మన ఉత్తరాంధ్ర యాస ఎంత మధురమో నన్ను అడగండి, నేను చెప్తా. తెలుగు సినిమాలో ఉత్తరాంధ్ర యాస పెట్టాలా లేదా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. నా గుండెల్లో మోగే యాస ఉత్తరాంధ్ర యాస, నేను నేర్చుకున్న యాస. ఇడుగు గారు ఎంత గొప్పవారంటే ఉత్తరాంధ్ర మనకి సవర భాష. ఆయన సవరలు కొంతమంది భూస్వాములు దోచేస్తున్నారు వాళ్ళని. సవర డిక్షనరీ కనిపెట్టాడు ఆయన. తెలుగుని వాడుక భాషను చేసిన గిడుగు రామ్మూర్తి గారు సవర భాషకి డిక్షనరీ కనిపెట్టిన మహానుభావుడు. అలాంటి మహానుభావులు ఉన్న నేల ఇది శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర. శ్రీశ్రీ మనకి ఒక్కొక్కళ్ళు మహాపండితులు, ఉద్దండులు, వాళ్ళందరినీ చూసి నేర్చుకుంది మన నేల కోసం పనిచేయటం, మీకోసం నిలబడటం.